వెల్కమ్ టు జేపీ న్యూస్. భారతదేశ కీర్తి చాటేలా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెబుతూ హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొనడం ఎంతో అభినందనీయమని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా సారథ్యంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీతో పాటు మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తదితర నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీని ప్రారంభించారు. గాంధీ పార్కు వద్ద నుండి పాత బస్టాండ్ వరకు జాతీయ జెండాతో విద్యార్థులు, మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి దుకాణదారులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్ వద్ద జాతీయ జెండాతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గ పరిధిలోని నాయకులు ప్రజలందరి సహకారంతో విజయం సాధించి అసెంబ్లీలో విజయశ్రీ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నా నియోజకవర్గం నా బాధ్యత అనే దృఢ సంకల్పంతో ప్రతిరోజు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. పేద ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నానని అన్నారు. #విజయశ్రీ కింద నియోజకవర్గ సమస్యలను తెలియజేస్తే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అవధానం సుధీర్, సుబ్బారావు, సుధీర్ రెడ్డి, ధనుంజయ, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కొంచెం ట్రాఫిక్ ఆపాల్సిన పోలీసు వారు లేకుండా అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా మనోహారంగా రావాలి. భారత్ మాతా ఇప్పుడు పోయేసా నాకు చెప్పలేదు నేను అందరికి అడాప్ట్ చేసుకుని వాళ్ళ కుటుంబాలను బాగుపరచాలని ఒక వినూత్న పథకాన్ని తీసుకొచ్చి అనేక కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకొచ్చిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్యంగా నెలకొందంటే అది మోడీ గారి ప్రతిభ అని చెప్పని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఆయన విదేశీ విధానం అయితేమి, ఇతర దేశాలతో ఆయన సత్సంబంధాలు అయితేమి, మరి ప్రపంచంలో లేదా భారతదేశంలో ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఏ ఒక్కరు కూడా ఇన్ని దేశాలు తిరిగి అందరితో సహృద్భావంగా వ్యవహరిస్తూ మరి ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అయితేమి, ద్వైపాక్షిక సంబంధాలు అయితేమి అన్నీ కూడా బాగా మెరుగ్గా తీసుకొచ్చిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. మరి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకిచ్చిన శాఖల్లో మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న రోడ్ల యొక్క మౌలిక వసతులను ఏర్పాటు చేసేదానికి, అదేవిధంగా ఏనుగుల బారి నుండి పంట పొలాలను రక్షించేదానికి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం అందరూ. ఆ విధంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నాయుడుపేట టౌన్లో మన దేశం కోసం తిరంగ ర్యాలీని మన
ప్రధానమంత్రి మోదీ గారి ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరంగ ర్యాలీని ఎంతో అద్భుతంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జెండా పట్టుకొని నాయకులు కానీ పిల్లలు కానీ ముందుకు నడుస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మన దేశం కోసం మనం రోజు కష్టపడకపోయినా కొంతవరకు మనం సేవ చేసి మన దేశ రుణాన్ని మనం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. అలాగే ఈరోజు మనం అంత గర్వంగా జెండా పట్టుకొని నడవగలుగుతున్నామంటే అది ఎంతోమంది ప్రాణత్యాగం వల్ల ఈరోజు మన దేశం మనకు వచ్చింది. మనం గర్వంగా ఇండియా మన దేశం అని చెప్పుకునే స్థితికి ఈరోజు మనం వచ్చాం. అలాగే మహనీయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, అలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా నెలవల విజయశ్రీ అనే నేను అనిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో నా నియోజకవర్గం నా బాధ్యత అని తీసుకొని ప్రతిరోజు కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం ప్రతి పేదవాడికి అందించాలన్న ఉద్దేశంతో నా వంతు కృషిగా నేను ప్రతిరోజు కూడా పనిచేస్తూ పేద ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ నియోజకవర్గం కోసం పనిచేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రజల హితం కోసం ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. అది మనందరికీ కూడా తెలుసు. అలాగే గతంలో మన దేశం కోసం అలాగే మన రాష్ట్రం కోసం కూడా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం మనకు దక్కింది. తెలుగువారిగా మనం చెప్పుకోగలుగుతున్నాం. అలాగే